సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ సండే నుంచి వెన్స్డే వరకు 4 డేస్లో ఏ మూవీ అప్డేట్స్ జరిగాయో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో థర్స్డే నుంచి సాటర్డే నైట్ వరకు ట్రెండ్ అయిన ఎక్స్క్లూజివ్ న్యూస్ని చూసేద్దాం. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఈ 2025లో రిలీజ్ అయిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. యాజ్ యూజువల్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అండర్ పర్ఫామ్ చేసింది. అండ్ ముందు నుంచి ఈ సినిమా మీద ఎవరికి ఒక పాజిటివ్ ఒపీనియన్ బిల్డ్ అవ్వలేదు. అది ఇండియన్ టూ దెబ్బో లేక కమర్షియల్ సినిమా అయిపోవడమో ఎవరి రీజన్ వాళ్ళదే. కానీ మొత్తానికి రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ని మాత్రం రీచ్ అవ్వలేదు. సర్లే, పండగ టైం కాబట్టి భారీ నష్టాలనే మిగల్చదని చిన్న నమ్మకం అయితే ఉంది. అయితే దీని రిజల్ట్ శంకర్ గారికి ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలియదు, కానీ దిల్ మావుకు మాత్రం గట్టిగా పడుతుంది. ఫస్ట్ టైం ఆయన కెరీర్లో ఒక సినిమాకి 400 కోట్లు బడ్జెట్ పెట్టేశారు. అయితే రైట్స్ రూపంలో ఎంత కొంత అమౌంట్ వెనక్కి వచ్చినా ఇంచుమించు 100 కోట్లు నష్టం అయితే మిగిలిపోతుంది అనుకుంటున్నా. అండ్ తర్వాత దేవుడిష్టం. బట్ 14th రిలీజ్ అవబోయే సంక్రాంతికి వస్తున్నాం కనుక సూపర్ హిట్ అయితే దిల్ మావ గట్టెక్కిసినట్టే. హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా రామ్ చరణ్ గారి సైడ్ నుంచి చూస్తే 3 years పాప ఆయన టైం ఎఫోర్ట్ చేశారు. ఆయన టైం వేస్ట్ అయింది, కానీ ఈ సినిమా వల్ల తన కెరీర్కి ఏ యూజ్ లేదనిపించింది. కానీ అప్పన్న లాంటి ఒక టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ని గేమ్ చేంజర్తో చూడగలిగాం. దానికి మాత్రం సంతోషం. ఎలాగో నెక్స్ట్ లైనప్లో RC16 అండ్ సుకుమార్ గారి మూవీ ఉంది కాబట్టి చరణ్ గారి ఫ్యాన్స్ అసలు బాధపడక్కర్లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్, ద రాజసాబ్ మూవీ April 10th నుంచి అన్అఫీషియల్గా పోస్ట్ పోన్ అయిపోయింది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒకటే రావాలి. ఒకవేళ డౌట్ ఉంటే ఎలాగో ఈ సంక్రాంతికి పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తారంట, దాంట్లో డేట్ చెక్ చేసుకోండి. మోస్ట్లీ ఆ పోస్టర్లోనే నెక్స్ట్ డేట్ రిలీజ్ చేయొచ్చేమో, చూద్దాం. అండ్ ఇంకో విషయం, ఈ రాజసాబ్ మూవీని జపాన్లో ఆడిలాన్ చేస్తారంట. దానికోసం జపాన్ వెర్షన్ రెడీ చేస్తున్నారు తమన్. హీరోయిన్తో డ్యూయట్ సాంగ్ అని, 3 హీరోయిన్స్తో ఒక సాంగ్ అని, రాజసాబ్ థీమ్ మ్యూజిక్ అని, ఐటెం సాంగ్ అని, ఇలా ఫుల్ మాస్ స్టఫ్తో ఉండబోతుంది. మనం మిస్ అయిన వింటేజ్ ప్రభాస్ గారిని మారుతి గారు ఈ సినిమాతో చూపించబోతున్నారు. ఇంకా వర్కింగ్ టైటిల్ 4G సినిమాలో ఆల్రెడీ 2 సాంగ్స్ మీద వర్క్ జరుగుతుందని లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు చెప్పారు. ఈ కంటెంట్ చాలా హ్యూజ్ లెవెల్లో ఉండబోతుందంట. 90s 40s బ్యాక్డ్రాప్లో జరిగే ప్యూర్ డ్రామా బేస్డ్ ప్యాట్రియాటిక్ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకోటి, మీరు సర్ప్రైజ్ అయ్యే ఒక లవ్లీ న్యూస్ వైరల్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా మన తాత VSN మూర్తి గారు ప్రభాస్ అన్న మ్యారేజ్ మీద ఒక అప్డేట్ ఇచ్చారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గణపవరం అమ్మాయిని ప్రభాస్ అన్న మ్యారేజ్ చేసుకోబోతున్నాడని రామ్ చరణ్ గారు అన్స్టాపబుల్ షోలో చెప్పారని అనౌన్స్ చేశారు ఆయన. ఇందులో ఎంతవరకు నిజం ఉందో నాకు తెలియదు, కానీ తాత ఫేక్ న్యూస్లు అయితే స్ప్రెడ్ చేయరని కొంచెం నమ్మకం ఉంది. ఎనీవేస్, ఇది నిజం అవ్వాలని, ప్రభాస్ అన్న ఒక ఇంటివాడు అవ్వాలని విష్ చేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, సంక్రాంతి కల్లా తండెల మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ప్రెజెంట్ లాస్ట్ షెడ్యూల్ రామోజీలో జరుగుతుంది. ఇక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు. అండ్ Feb 7th థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది మూవీ. ఈ సినిమా సక్సెస్ చైతు గారి కెరీర్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూస్, హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ Jan 14th or 15th రిలీజ్ అవబోతుంది. ఈవెన్ సెకండ్ సింగిల్ కూడా Jan ఎండ్లోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉంది. ఇంకా మేకింగ్ వీడియోని అయితే Febలో రిలీజ్ అవ్వచ్చు అంట. అండ్ March 28th పక్కా రిలీజ్. ఇది కళ్యాణ్ గారి ఫ్యాన్స్ భయపడాల్సిన పనే లేదు. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పోలీసుడు రీమేక్ కానే కాదు, కళ్యాణ్ గారు మొత్తం స్క్రిప్ట్ మార్చేయమన్నారంట. హీరోయిన్తో అన్నెసెసరీ సీన్స్ కానీ, డ్యాన్సులు కానీ, కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ వాడకుండా తన ప్రొఫెషన్కి తగ్గట్టు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ని కరెంట్ ట్రెండ్కి తగ్గట్టు ప్రిపేర్ చేయమని చెప్పారు ఆయన. దాని మీద స్ట్రాంగ్ వర్క్ కూడా జరుగుతుంది. అండ్ ఇంకా ఓజీ మూవీలో కళ్యాణ్ గారి పోర్షన్స్ 15 days పెండింగ్ ఉంది. నెక్స్ట్ వీక్ టీమ్ యూనిట్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు. Jan end నుంచి ఓజీ షూట్లో కళ్యాణ్ గారు జాయిన్ అవ్వచ్చు. ఇది జూలైలో రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉంది. ఇంకొక సూపర్ న్యూస్ ఏంటంటే, ఓజీ మూవీ 2 partsగా రాబోతుంది. సెకండ్ పార్ట్కి కళ్యాణ్ గారు ఓకే చెప్పేశారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ప్రెజెంట్ విజయవాడ మంగళగిరిలో మల్టిపుల్ సెట్ వర్క్ జరుగుతుంది. ఈ సెట్స్లోనే Part 2కి సంబంధించి మేజర్ పోర్షన్స్ షూట్ చేస్తారు. అండ్ నెక్స్ట్, కోవిడ్ టైంలో శంకర్ గారు తమిళ్ వేల్పూరి అనే నవల్ని చదివి దాన్ని 3 partsగా తీద్దామని ఆ 3 partsకి సంబంధించి స్క్రీన్ ప్లే కూడా రెడీ చేసుకున్నారంట. దాంతోపాటు ఒక హై బడ్జెట్ సైఫై స్టోరీ కూడా పక్కన పెట్టేసుకున్నారు. అక్కడతో అయిపోలేదు, ఫారెన్ లొకేషన్స్లోనే తీసే స్పై థ్రిల్లర్ కూడా ఆయన నెక్స్ట్ లైనప్లో ఉంది. ఇవన్నీ కాదు కానీ ముందు అసలు ఇప్పుడు ఇండియన్ 3 వస్తుందా అనేదే పెద్ద క్వశ్చన్. పాస్ట్ మూవీస్ ఎఫెక్ట్తో శంకర్ గారి మీద ఫర్దర్గా 100 కోట్ల బడ్జెట్ పెట్టేంత సాహసం నెక్స్ట్ ఏ ప్రొడ్యూసర్ చేస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, కన్నడ యాక్టర్ యష్ గారి బర్త్డేకి రీసెంట్గా ఆయన నెక్స్ట్ మూవీ టాక్సిక్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. KGF 2 లుక్కి జస్ట్ పైన కౌబాయ్ క్యాప్ పెట్టేసి షూట్ చేసేసారేమో. మేకవర్లో అసలు ఏం చేంజ్ కనిపించలేదు. ఇంకా గ్లిమ్స్ అయితే సడన్గా చూసి ఇదేదో కమర్షియల్ యాడ్ అనుకున్నా, కొంచెం కూడా ఎక్కలేదు నాకు. చాలా ఎక్స్పెక్ట్ చేశా, బట్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. కానీ గ్లిమ్స్ రికార్డులో మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. సింగిల్ ఛానల్లో వేరీస్ పుష్ప గ్లిమ్స్ సెట్ చేసిన 24 hours 27.67 million రికార్డ్ని టాక్సిక్ గ్లిమ్సీ హ్యూజ్ మార్జిన్తో క్రాస్ చేసి ఇండియాస్ మోస్ట్ వ్యూడ్ గ్లిమ్సీగా రికార్డ్ సెట్ చేసింది. అండ్ నెక్స్ట్ August 14th రితిక్ అండ్ ఎన్టీఆర్ గారి వార్ 2 రిలీజ్ అవుతుంది. అయితే August 14th or 15th రజనీకాంత్ గారి కూలీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే 2025లో బిగ్గెస్ట్ క్లాష్ అవుతుంది ఇది.
ప్రెజెంట్ కూలీ మూవీ షూటింగ్ 70% కంప్లీట్ అయిపోయింది. జాన్ 13th to 28th వరకు నెక్స్ట్ షెడ్యూల్ థాయిలాండ్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, చిరంజీవి గారి విశ్వాంబర VFX మీద కావాల్సినంత క్రిటిసిజం వచ్చేసింది. అందుకే ప్రొడ్యూసర్స్ ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. టోటల్ CG టీమ్నే మార్చేసి కొత్త టీంతో వర్క్ చేస్తున్నారు. విజువల్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నారు. చూడాలి ఇదేనా వర్కౌట్ అవుతుందో లేదో. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ టైంలో అయితే April 10th మూవీ రిలీజ్ అవుతుంది, లేదా సమ్మర్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి, ప్రొడక్షన్ హౌస్లో ప్రతి సినిమాకి ఫేక్ పోస్టర్స్ వేయడం అనేది కామన్గా జరిగేదే. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ గేమ్ చేంజర్ ప్రొడక్షన్ టీం ఈ ఫేక్ నెంబర్స్లో బియాండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ డే గేమ్ చేంజర్ ఎంత వస్తుందని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ని అడిగినా 120 130 అని చెప్తారేమో. కానీ ప్రొడక్షన్ హౌస్ బుర్రపాటు చేసేలా 186 కోట్ల గ్రాస్ పోస్టర్ రిలీజ్ చేసి పెద్ద ట్రోల్ స్టఫ్లా మార్చేశారు. ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమాకి రామ్ చరణ్ గారి స్టామినాతో బుకింగ్స్ కొంచెం బాగానే వచ్చాయి. కానీ ఎంత బాగున్నాయి ఇలాంటి నెంబర్స్ అంటే ఎవ్వడో నిజమని నమ్మడం. మరి వాళ్ళు ఎందుకు ఇలా చేశారో పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఎనీవేస్, మనకున్న సోర్సెస్ ప్రకారం డే 1 గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్గా 93 కోట్ల గ్రాస్ని 57 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకా 166 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఈ టార్గెట్ క్రాస్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతి వస్తున్న మూవీ రిజల్ట్ కూడా గేమ్ చేంజర్ కలెక్షన్ మీద మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా నానా హైరానా సాంగ్ జాన్ 14 నుంచి మూవీలో యాడ్ చేయబోతున్నారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మూవీ రిలీజ్ టైంకి వర్క్ ఫినిష్ అవ్వలేదు. అందుకే 4 days గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేస్తారు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ థర్స్డే నుంచి సాటర్డే వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.